వెల్కమ్ టు జేటీవీ న్యూస్. నేరాల నియంత్రణకి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు లక్షటిపేట పట్టణంలోని వికర్ సెక్షన్ కాలనీలో పోలీసులు శుక్రవారం ఉదయం కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించినట్లు లక్షటిపేట సీఐ నరేందర్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ నరేందర్ మాట్లాడుతూ యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. నేర నియంత్రణ అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకి పోలీస్ శాఖ నిర్వహించే కార్డనెన్స్ సెర్చ్ కార్యక్రమానికి ప్రజల వంతు సహకారాన్ని అందించాలని కోరారు. వారి ప్రాంతంలో చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు తెలియజేయాలని కోరారు. ఈ కార్డనెన్స్ సెర్చ్లో వాహనాల రికార్డులను పరిశీలించి సరియైన పత్రాలు లేని 36 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్షటిపేట సీఐ నరేందర్, ఎస్ఐ పోచంపల్లి సతీష్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రేపేదన్నా ప్రమాదం జరిగినప్పుడు ఇట్లా మీరు ఓనర్షిప్ ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోలేదనుకో అదొకటి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. మరియు నెంబర్ ప్లేట్స్ కూడా ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనకు అదే. అంతేకాకుండా ఈ యొక్క వెహికల్స్ కూడా తీసుకున్నది ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎస్ఐ గారు చెప్పినట్లు మనం సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కుంటాం కానీ మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోము. ఈరోజు మా గౌరవనీయులు మా రామగుండం సిపి శ్రీనివాస్ ఐజీ సార్ యొక్క ఆదేశాల మేరకు మన లక్షట్పేట మండలంలోని గోదావరి రోడ్లోని న్యూ కాలనీలో ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక మంచి సేఫ్ అండ్ సెక్యూరిటీ సమాజంలో ఉన్నారు అనే ఒక వాళ్ళకు భద్రత వాళ్ళకు ఒక కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వీళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ దాని గురించి అవేర్నెస్, ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు పడకుండా దానికి బానిస కాకుండా అంతా కూడా చేయాలని చెప్పి ఒక అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఏ విధంగా సైబర్ ఫ్రాడ్ అనేది జరుగుతున్నది, వాళ్ళు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి, ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగితే వాళ్ళు ఒక 1930 నెంబర్ చేస్తే ఏమవుతుంది, అట్లాంటి ఒక అవేర్నెస్ కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇదంతా కూడా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో ఈ చెక్ చేయడం వల్ల ఒక 36 వెహికల్ 2 వీలర్స్ పత్రాలు లేకుండా అదేవిధంగా 2 ఆటోలు కూడా గుర్తించడం జరిగింది. వీటిని కూడా మళ్ళీ ప్రాపర్గా వెరిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా అందరికీ కూడా మన పోలీస్ తరఫున విన్నపం ఏంటంటే ప్రతి కాలనీ కూడా అందరూ కూడా సెల్ఫ్గా ముందటికి వచ్చి ప్రతి కాలనీ ప్రతి ఏరియాలో కూడా ఈ కమ్యూనిటీ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం చెప్పి తెలియజేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా ఎన్నో కేసెస్ కూడా డిటెక్ట్ అయినాయి. అది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇస్తున్నాం.